పాత రోజుల్లో ఆటవికులుగా ఉన్న మనం అడవుల్లో ఉన్నటువంటి సందర్భంలో నీళ్ళని చూసుకుంటూ వలసలు వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏరియాలో నీళ్ళ మడుగులు ఉంటే అక్కడ ఉండేవాళ్ళం, అక్కడే వ్యవసాయం, అక్కడే బ్రతుకుతారు. క్రమంగా ప్రకృతి వైపరీత్యం కారణంగా అక్కడ నీటి నిల్వ తగ్గిపోతే నీళ్ళు ఎక్కడున్నాయో ఎతుక్కుంటూ బయలుదేరి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. దాన్ని సెటిల్మెంట్స్ అని పిలిచేవాళ్ళు. బ్రిటిష్ వాడు చెప్పినట్టు దొంగల సెటిల్మెంట్లు కాదు, నిజమైన సెటిల్మెంట్స్ ఆ రోజుల్లో అట్లుండేది. ఆటవిక కాలంలో మనం అడవుల్లో కందమూలాలు తిని బ్రతికే కాలంలో. అట్లాగే ఇజ్రాయెల్లో కూడా సెటిల్మెంట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎక్కడైతే జలవనరులు పుష్కలంగా ఉండేటువంటి ప్రాంతాల్లో వ్యవసాయంలో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళి ఒక 500-1000 గడప ప్రారంభించి అక్కడ క్రమంగా ఒక ఊళ్ళను విస్తరించడం అన్నట్టు. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు లేదా హెజ్బుల్లా తీవ్రవాదులు అట్లాంటి వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తాజాగా చూస్తే ఎక్కడైతే ఇఫ్తా సెటిల్మెంట్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇఫ్తా సెటిల్మెంట్, ఇది లెబనాన్కి సరిహద్దులకి దగ్గరలో ఉంది. అక్కడ సుమారు ఒక 500 మంది నివసిస్తుంటారు. ఆ సెటిల్మెంట్ మీద దాడి చేసింది, అక్కడున్న భవనాలను కూలగొట్టింది హెజ్బుల్లా. భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేటువంటి చర్యల్లో భాగంగా.